ఒకప్పుడు పురాతన నగరమైన బబులోనులో నెబుకద్నెజరు అనే రాజు నివసించేవాడు. అతను అతిశక్తివంతమైన పరిపాలకుడు. అతని రాజ్యము చాలా దూరము విస్తృతంగా వ్యాపించి ఉండేది. అతని రాజ్యమును శక్తిని చూసి నెబుకద్నెజరు చాలా గర్వముతో ఉండేవాడు. తన శక్తిని ప్రదర్శించటంలో ఎల్లప్పుడూ ఆనందించేవాడు. తన సంపదను శక్తిని ప్రదర్శించటానికి విలాసవంతమైన విందులు, విపరీతమైన వేడుకలను నిర్వహించేవాడు. ఒక రాత్రి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. అది అతని మనస్సును తీవ్రంగా కలవరపెట్టింది. తన కలలో అతను ఒక అద్భుతమైన విగ్రహాన్ని చూశాడు. దాని తల బంగారముతో, ఛాతీ మరియు భుజములను వెండితో, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదునై ఉండెను. ఈ కలను వివరించేందుకు నెబుకద్నెజరు తన అత్యంత జ్ఞానవంతులైన సలహాదారులను పిలిపించాడు. కానీ ఎవరు దాని రహస్యాన్ని వివరించలేకపోయారు. ఇక ప్రవక్త దానియేలు రంగంలోనికి ప్రవేశించాడు. తన జ్ఞానానికి మరియు దైవముతో సంబంధానికి ప్రసిద్ధి చెందిన వినయపూర్వకమైన ప్రవక్త అయిన దానియేలు దేవునిపై విశ్వాసముతో రాజు యొద్దకు వెళ్ళి తన కల యొక్క అర్థాన్ని వివరముగా వెల్లడించాడు. రాజా, బంగారు తల నిన్ను నీ మహిమగల రాజ్యాన్ని సూచిస్తుంది. అయితే చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనపడెను. దాని అర్థము, మీ రాజ్యము శాశ్వతము కాదు అని దానియేలు వెల్లడించాడు. నెబుకద్నెజరు ఆసక్తిగా విన్నాడు. కానీ అతని హృదయము గర్వముతో నిండిపోయింది. గర్వము కళ్ళను మూసివేసి అహంకారముతో అంధత్వము చెంది దానియేలు హెచ్చరికను విస్మరించింది. అతను తన శక్తిని, గొప్పతనాన్ని గురించి ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. తనను అపరాజితుడుగా నమ్ముతుండేవాడు. కానీ వెంటనే అతని అహంకారము అతనిని కూల్చివేసింది. ఒకరోజు నెబుకద్నెజరు తన మేడ మీద తిరుగుతూ తనలో తాను ఇలా అనుకొనెను, బబులోను అను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమివేయుదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదువు. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి కలవాడై కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించెను. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవని కీర్తిస్తున్నాను అని అతను ప్రకటించాడు. నెబుకద్నెజరు తన సింహాసనానికి మరలా పునరుద్ధరించబడ్డాడు. కానీ అతను ఎప్పటికీ మార్చబడ్డాడు. అతని రాజ్యము విశ్వాసము మరియు వినయము యొక్క పునాదిపై నిర్మించబడి ఉన్నది. ఆ రోజు నుండి అతను వివేకము మరియు కరుణతో పరిపాలించాడు. అహంకారము యొక్క ప్రమాదాల గురించి తాను నేర్చుకున్న పాఠాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. అందువలన నెబుకద్నెజరు కథ అహంకారము నాశనానికి దారితీస్తుందని కాలాతీత రిమైండర్గా పనిచేస్తుంది. కానీ వినయం దైవిక దృష్టిలో నిజమైన గొప్పతనానికి దారితీస్తుంది.